ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే. ఐఎమ్ దేవిశ్రీ, ఎంఎస్సి ఇన్ యోగా. వెల్కమ్ టు హార్ట్ సేవర్ ప్రోగ్రామ్. ఈనాడు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం కొన్ని ఆసనాస్ మరియు ప్రాణాయామాస్ ఎస్పెషల్లీ కార్డియాక్ అటాక్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి మరియు రాకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతాయి. ఏ యొక్క హార్ట్ డిసీజెస్ కూడా ఓవర్ నైట్ మనకి రాదు. సో స్లోగా మీ యొక్క లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ చేసుకోండి. ఆహారాన్ని హెల్తీగా ఉండే విధంగా చూసుకోండి. దానితో పాటు కొన్ని రకాలైనటువంటి వ్యాయామాలు తప్పనిసరి. సో ఎలాంటి ఆసనాస్ చేసుకోవడం వలన మీ యొక్క గుండె 10 కాలాలు పదిలంగా ఉంటుందో అవి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ విధంగా సిట్టింగ్ పొజిషన్ తీసుకోండి. చైర్లో కానీ మంచం మీద కానివ్వండి, లేదంటే కింద కూర్చోగలిగిన వాళ్ళు కిందనే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న తర్వాత చూడండి, 2 చేతుల్ని కూడా ఈ విధంగా నమస్కార ముద్ర నుంచి నెమ్మదిగా ఈ యొక్క షోల్డర్ డిస్టెన్స్లో స్ట్రెచ్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు మన యొక్క ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ బ్యాక్ షోల్డర్స్ 2 టచ్ అయ్యే విధంగా రిప్ కేజ్ వరకు మూమెంట్ హ్యాపీగా బ్యాక్కి వెళ్ళిపోవాలి. దెన్ స్లోలీ ఎక్సేల్ చేస్తూ ముందుకు రావాలి. శ్వాసను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నాతో లాంగ్ డీప్గా ఇవ్వాలి. ఈ యొక్క క్రియ జరిగేటప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీ యొక్క ఛాతీ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ హార్ట్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉన్నారు, బ్లడ్ ప్రెషర్ అనేది ఉంది, అలాంటి వాళ్ళు బ్రీతింగ్ అనేది సౌండ్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొక 2 టైమ్స్ నాతో పాటు చేయండి. దీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకుంటూ బ్యాక్ వరకు, దీర్ఘమైనటువంటి శ్వాసను వదిలేస్తూ ముందుకి. మరొకసారి బ్రీతింగ్, ఎక్సేల్, దెన్ స్లోలీ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. వెంటనే కళ్ళు తెరవద్దు, మీ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండండి. ఈ విధంగా ఎన్నిసార్లు చేయొచ్చు అనేటువంటిది డౌట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏ టైంలో చేయాలి అనేటువంటిది కూడా చాలామందికి డౌట్ రేస్ అవుతూ ఉంటుంది. దీన్ని నెమ్మదిగా 5 దగ్గర నుంచి కౌంట్ స్టార్ట్ చేసుకుని ఒక 20 వరకు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేవి ఉంటాయి. నాట్ ఓన్లీ కార్డియాక్ అటాక్స్ సంబంధించి ఆస్తమా అండ్ బ్రీతింగ్ ఇష్యూస్, మన యొక్క ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి, షోల్డర్ బ్లేడ్స్లో ఉన్నటువంటి స్టిఫ్నెస్ తగ్గడానికి, హ్యాండ్స్ మరియు చెస్ట్ దగ్గర మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా బాగా యూస్ అవుతాయి. సో నెమ్మదిగా మీ యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. అదే లేవగానే బెడ్ పైన చేసుకోవచ్చు. నెక్స్ట్ పడుకునేటప్పుడు కూడా చేసుకుని పడుకోవచ్చు. ఆహారం తిన్న తర్వాత కూడా దీన్ని చేయవచ్చు అంటే కనుక దీన్ని హ్యాపీగా మీరు సాధన చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆసనా దగ్గరికి వెళ్దాము. నెమ్మదిగా కాళ్ళని ఈ విధంగా తీసుకుని వజ్రాసన స్థితిలోకి వచ్చేసేయండి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు కూడా వజ్రాసనంలో కూర్చోవాల్సిన పని ఏమీ లేదు. నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ముందుకు వచ్చేసి కూర్చోండి. మోకాళ్ళ మధ్యన కొంచెం డిస్టెన్స్ తీసుకుని సేమ్ డిస్టెన్స్ వెనకాల కాళ్ళ మధ్యన కూడా తీసుకోవాలి. ఎదురు ఉన్నటువంటి చేతుల పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మన యొక్క కాళ్ళు ఇలా ఎల్ షేప్లో ఉంటాయి. దానికన్నా ముందుకు వెళ్ళినా ఈ యొక్క ఆసనం కరెక్ట్ కాదు. అదేవిధంగా బటక్స్ని బ్యాక్ కూడా మనం పుష్ చేయకూడదు. సో దీన్ని కరెక్ట్గా ఎలా ఉంచుకోవాలి అనే దానికి ఒక చిన్న మెజర్మెంట్ అనేది ఉంది. చేతులు 2 చూడండి, ఈ విధంగా ఉంచి ఒక్క అరచేయి వరకు ముందుకు వెళ్ళండి. అంతే సరిపోతుంది. కరెక్ట్గా మీ యొక్క బాడీ వైజ్ మీ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెర్టిబ్రస్ అన్నిటి మీద ఫోకస్ చేస్తూ చక్కగా అంత మూమెంట్ నడవాలి. డీప్ ఇన్హేల్ చేస్తూ స్పైన్ని వీలైనంత వరకు ఈ విధంగా డౌన్కి పుష్ చేయండి. దెన్ స్లోగా ఎక్సేల్ చేస్తూ స్పైన్ కంప్లీట్లీ పైకి పుల్ చేస్తూ నావెల్ రీజన్ని చూడాలి.
స్లో మూమెంట్ ఇస్తూ వెళ్ళండి. కళ్ళు తెరిచి నెమ్మదిగా పైకి. స్లోగా శ్వాస వదులుతూ కిందకి. డీప్ బ్రీతింగ్. Then slowly exhale. Slowly come back to Vajrasana or with your comfortable position. దీనిలో ఏమాత్రం కంగారు పడుకోకుండా నిదానమైనటువంటి శ్వాసతో మీ యొక్క వెర్టెబ్రాస్ సాక్రమ్ దగ్గర నుంచి సి వరకు కూడా కంప్లీట్గా సర్వైకల్ దగ్గర నుంచి ప్రతి దాని మీద కూడా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది మీ యొక్క స్పైన్కి చాలా మంచిది. అలాగే బ్రెత్ తీసుకుంటూ చక్కగా ఛాతి మూమెంట్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇది హార్ట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆసనాన్ని చూద్దాము. వజ్రాసన స్థితి నుంచి 2 చేతులని కూడా ఒక్కొక్కటి ఈ విధంగా బ్యాక్ తీసుకుని వెళ్ళి ఛాతిని కొంచెం ముందుకు ప్రెస్ చేస్తూ ఈ విధంగా మెడ భాగాన్ని వెనక్కి వేస్తూ రిలాక్స్ అవ్వండి. దేనిలో సాధారణమైనటువంటి శ్వాసలతో ఉండే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా వజ్రాసన స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఈ స్థితి నుంచి ఈ విధంగా స్లీపింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. ప్రోన్ స్థితి నుంచి 2 చేతులని కూడా ఛాతీకి ఇరువైపులా ఉంచుకుని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క తల భాగాన్ని, మెడ మరియు ఛాతీని పైకి స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా డౌన్కి వచ్చి ఒక చేతి పైన ఇంకొక చేతిని ఉంచి ఫోర్ హెడ్ని చక్కగా రిలాక్స్ చేస్తూ 2 కాళ్ళ మధ్యన దూరం తీసుకుని మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా సిద్ధాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోండి. ఫ్లోర్ మీద కూర్చోలేను అనుకున్న వాళ్ళు చక్కగా బెడ్ పైన లేదంటే చైర్లో కాళ్ళని కిందకి వేసి కూడా ఈ యొక్క ప్రాణాయామాన్ని సుఖంగా మీరు చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రాణాయామ పేరు సుఖ ప్రాణాయామ. సుఖ ప్రాణాయామాలో సిట్టింగ్ పొజిషన్లో ఉంచుకొని 2 హ్యాండ్స్ని చూడండి, మిడిల్ 2 ఫింగర్స్ మరియు థంబ్ ఫింగర్ని జాయింట్ చేసి పెట్టండి. దీన్ని అపాన ముద్ర అంటారు. ఇది హార్ట్కి చాలా మంచి ముద్ర. ఇక్కడ సర్కిల్ లాగా ఉంటుంది. ఈ యొక్క ఫింగర్స్ అనేవి అన్నీ కూడా జాయింట్ అయి ఉండాలి. ఏట్లికవి విడదీసి ఉంచొద్దు, కలిపి ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ముద్రని ఎడమ చేతితో ఉంచి మీ యొక్క కాలి పైన ఉంచుకోండి. తర్వాత రైట్ హ్యాండ్ చూడండి. ఈ యొక్క రైట్ హ్యాండ్ని కూడా చక్కగా అపాన ముద్రలో ఉంచేసుకోండి. నెమ్మదిగా కుడి కాలు పైన ఉంచుకోండి. శ్వాసని తీసుకుని శ్వాసని వదిలేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒక 4 కౌంట్ వరకైనా మీ యొక్క శ్వాస వెళ్తుందా లేదనేది అబ్జర్వ్ చేస్తూ బ్రీతింగ్ చేయండి. దెన్ స్లోలీ ఎక్సేల్. Inhale, exhale, inhale, exhale. ఈ ఇన్హేల్ ఎక్సేల్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది మీ యొక్క ఛాతీ మరియు పొట్ట కండరాల యొక్క కదలికలు. ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీ యొక్క పొట్ట కండరాలు ముందుకు రావాలి, ఎక్సేల్ చేస్తున్నప్పుడు బ్యాక్కి వెళ్ళాలి. దీన్ని ఖచ్చితంగా గమనిస్తూ చేయండి.
ఎవరైతే రీసెంట్గా హార్ట్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయి ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మీరు యోగా నిపుణులు కానీ డాక్టర్స్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే సాధన అనేది చేయండి. ఇప్పుడు నేను చూపించినటువంటి ఇన్హేల్ ఎక్సేల్ ఎవరైనా చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి సుఖ ప్రాణాయామ, దీన్ని మనం బాక్స్ బ్రీతింగ్ అంటాం. దీనిలో కుంభక స్థితులు కూడా ఉంటాయి, కాబట్టి అందరూ చేయకూడదు, హెల్తీగా ఉన్న వాళ్ళు చేయాలి. మరియు యోగా టీచర్ల యొక్క పర్యవేక్షణలో హ్యాపీగా చేసుకోవచ్చు. డీప్ ఇన్హేల్ చేసి బ్రెత్ని హోల్డ్ చేసి ఉంచండి 4 కౌంట్ వరకు. దెన్ స్లోలీ ఎక్సేల్. ఎంటీ స్టమక్ని కూడా ఇక్కడ 4 కౌంట్ వరకు హోల్డ్ చేసి ఉంచండి. ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, ఎక్సేల్ 4 కౌంట్, హోల్డ్ యువర్ స్టమక్. Inhale, hold, exhale, hold. ఈ విధంగా సాధనని ఒక 5 మినిట్స్ వరకు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేసేటప్పుడు మీ యొక్క స్పైన్ని స్ట్రైట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. స్పైన్ని ఇలా బెండ్ చేసి చేయొద్దు. అలాగే మీ యొక్క ఫేషియల్ మజిల్స్ చాలా రిలాక్స్గా స్మైల్తో కూడుకుని ఉండాలి. ఈ యొక్క బాక్స్ బ్రీతింగ్ని ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్లో వచ్చేటువంటి విధంగా రూమ్ని చూసుకుని అక్కడ చేస్తే మంచిది. లేదంటే ఒక నేచర్ ప్లేస్కి వెళ్ళి ఒక గార్డెనింగ్లోనో కూర్చొని చేస్తే కనుక ఇంకా అధికమైనటువంటి బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి. చూసారు కదా, ఈ యొక్క ఆసనాస్ మరియు ప్రాణాయామాలు ప్రతిరోజు సాధన చేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.